మెటల్ పడ్లీ మెటల్ పట్టి కాకపోతాను ఫిట్నెస్ ఏముంటుందండి 68 సడన్గా లాస్ట్ అయ్యేటప్పుడు మీరు ఇంకా 17 మెట్లు వచ్చింది కాదు, పడిపోయేటప్పుడు డాష్ అయ్యి పడిపోయారు. పడిపోయిన మెట్లు పడి ఇంకా లేచి 17 లోపు ఇటాలీలో బయట ఉన్న లోపు శత్రు వరకు సైడ్ పదండి సార్. నమస్కారం. స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం సుమారు 8 మంది చనిపోవడం, అలాగే 3 కండిషన్ కొంచెం సీరియస్గా ఉండటం, అలాగే ఇక్కడ కిమ్స్లో 3 ప్రాణాపాయ పరిస్థితిలో లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళని కూడా ఒక పర్సన్ డిశ్చార్జ్ చేయడం, ఒక పర్సన్కి సుమారు 15% బర్న్స్ ఉంటాం, మిగతా ఆయన కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. 3 కూడా కొద్ది 90% బర్న్స్తో కొద్ది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎయిర్ బస్ను వాడుకోవడం కూడా ఈ ప్రభుత్వం వెనకాడే పరిస్థితి లేదు. అయితే ఏదైతే దురదృష్టకర సంఘటన ఉందో అది బ్లాస్ట్ ఫర్నిష్లో ఈ మెటల్ లిక్విడైజేషన్ చేసి దాన్ని ఈ సెకండరీ మెటలర్జీలో అలాగే కన్వర్టర్లో ప్రాసెస్ చేసి దాన్ని ల్యాడర్లో నింపడం జరుగుతుంది. ఆ ల్యాడర్లో నింపడం అంటే సుమారు 140 నుంచి 150 టన్నులు ఈ మెటల్ని నింపి అక్కడ ఆర్గానిక్ గ్యాస్తో మిక్స్ చేస్తూ ఉంటారు. అది మిక్స్ చేసి కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రాడ్లు డిఫరెంట్ షేప్స్లో తీసుకురావడానికి జరిగే ప్రక్రియ ఇది. అయితే ఏదైతే ల్యాడర్లో 140 టన్స్ మెటల్ మిక్స్ అవుతూ ఉంటుందో ఆర్గానిక్ గ్యాస్తో, అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఇలాంటి గ్యాసెస్ అవి ఉండి రియాక్ట్ అవ్వకుండా వాటిని బ్యాలెన్స్ చేస్తుంది ఆర్గానిక్ గ్యాస్. ఈ ఆర్గానిక్ గ్యాస్ సప్లై లేకపోవటం వల్ల ఏదైతే ఆ పైప్ లైన్ ఉందో పైప్ లైన్లో చిన్న లోపం వల్ల ఈ ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవ్వకపోవటం వల్ల ఒకసారికి స్ప్లాష్ అయింది. ఆ స్ప్లాష్ అవడంతో ఈ వర్షంలాగా 1500 డిగ్రీస్ ఉన్న ఈ లిక్విడ్ ఒకసారిగా మెటల్ లిక్విడ్ జనం మీద పడటం, అది ఒకసారిగా వాళ్ళు అక్కడే సుమారు 8 మంది చనిపోవడం జరిగింది మీ అందరికీ. అయితే చిన్న లోపం, ఆ లోపం అంటే ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సే. సుమారు 36 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఇలాంటి ప్రమాదం జరగలేదు.
అన్ఎక్స్పెక్టెడ్గా రెగ్యులర్ ప్రాసెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో ఇది ఇంకా ప్రాథమిక విచారణ చేయాల్సి ఉంది. బహుశా మా అనుమానం ఏంటంటే ఈ ఆర్గానిక్ గ్యాస్ అందకపోవడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది ఒక అంచనా. సార్ ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో కొంచెం లాంగ్కి వచ్చింది సార్. వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో ఏదైతే ల్యాడీలు మూవ్ అవుతుంది కదండి, మూవ్ అయ్యేది ఎవ్రీ ఇయర్కి కంపల్సరీ సర్వీసింగ్ ఇస్తారు. ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తారు. అది కూడా ఇస్తేప్పుడు పొరపాట్లు జరిగేటప్పుడు ఆ కంపెనీని రిజెక్ట్ చేసి కొత్త కంపెనీకి ఇవ్వాలి. కానీ ఇది ఆల్రెడీ ఈ ఏడాదిలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి అక్కడ. ఆల్రెడీ ల్యాడీ తొలగిపోవడం కానీ ఉపగ్రహం నేలపాలు అయిపోవడం కానీ జరిగాయి. అయినా కూడా అదే ప్రైవేట్ కంపెనీతో కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాల యొక్క ప్రాణాల మీద తీసుకొచ్చింది యాజమాన్యం అని ఒక ఆరోపణ. రెండో ఆరోపణ అంటే ఉద్యోగాలకు ప్లాంట్లో అయితే భద్రత లేదు ప్రస్తుతానికి. ప్లాంట్ని పొమ్మనలేక పొగపెట్టే విధంగానూ పక్క నుంచి వీఆర్ ఇచ్చారు, కొంతమంది ఉద్యోగాలు తీశారు. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరగడంతో మెయింటెనెన్స్ సర్వీసింగ్ లేకుండా ప్రాణాలు పోతున్నాయి చాలామంది ఉద్యోగాలు. ఆటోమేటిక్గా ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉందా ఎటువంటి సంఘటనలు జరిగేటప్పుడు, లేకపోతే భద్రత మీద ఇంకో ప్రత్యేకంగా దృష్టి అని పెడతారా? ముఖ్యంగా గమనించవలసింది ఇక్కడ ఏంటంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇందాక చెప్పినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ. అయితే 2024 డిసెంబర్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే 2025లో కూడా నవంబర్లో స్పెషల్ టీంతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ నెగ్లిజెన్స్ అనేది లేదు, మీరు గమనించాలి. పూర్తి నెగ్లిజెన్స్ లేదు. అది రెగ్యులర్ ప్రాసెస్లో ఒక పైప్ లైన్లో కొంతమంది ఎంప్లాయీస్ అశ్రద్ధ వల్ల లేకపోతే గుర్తించడంలో లోపం వల్ల ఈ ఆర్గానిక్ గ్యాస్ ఏదైతే సప్లై చేస్తుందో ఈ లేడల్లోకి మిక్స్ అవుతుందో ఆర్గానిక్ గ్యాస్ ఆ పైప్ లైన్లో చిన్న లోపం వల్ల ఈ గ్యాస్ వెళ్ళకపోవడం వల్ల ఒక్కసారిగా స్ప్లాష్ అవ్వడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల స్ప్లాష్ అవ్వడం జరిగింది. స్ప్లాష్ అవ్వడం వల్ల ఇది జరిగింది. అయితే ఎక్కడ కూడా 25 లక్షలు చనిపోయిన వాడికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించి 10 లక్షలు పాక్షికంగా గాయపడ్డ వాళ్ళకి జరిగింది. అయితే కంటిన్యూస్గా ఇక్కడ ఇన్స్పెక్షన్ లేకపోవడం లేదనేది జరగలేదనేది వాస్తవం. ఖచ్చితంగా 2024 డిసెంబర్, 2025 నవంబర్ అవి ఈ సంవత్సరానికి ఒకసారి ఇది హజారడస్ ఇండస్ట్రీ. సో ఇది మోస్ట్ హజారడస్. సో దీన్ని కంటిన్యూస్గా సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలి. స్పెషల్ టీంతో 2025లో నవంబర్లో చేయడం జరిగింది. ఇందులో ఎక్కడ అశ్రద్ధ వహించిన బాబత్ ఎక్కడా లేదు. సార్ మెయింటెనెన్స్ అనేది 2 months సార్ మెయింటెనెన్స్ అనేది 2 months చేయాలి. కానీ ఇప్పుడు దాదాపు ఒక 3 నెలలు 6 నెలల నుంచి కూడా మెయింటెనెన్స్ జరగలేదు. అందువల్ల